శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆటో కార్మిక యూనియన్ అధ్యక్షులు దువ్వాడ శ్రీకాంత్ మాట్లాడుతూ దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద 15,000 రూపాయలు ప్రకటించడంతో సీఎం చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఫ్రీ బస్ పథకం అమలు చేయడం వలన ఆటో డ్రైవర్ జీవనం ఎలా సాగుతుందో అనే ఆందోళనలో ఉండగా ఇలా వాహన మిత్ర పథకం ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని వారు తెలియజేశారు. అధ్యక్షులు శ్రీకాంత్ సార్ దగ్గరికి వెళ్తే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, ఒక 3 రోజులు వెయిట్ చేయండి మాకు చెప్పారు. ఆయన మాట మేము శిరసా వహించి మేము అలాగే కామ్గా ఉన్నాము. ఈ తరుణంలో మాకు ముఖ్యమంత్రి వర్యులు ఒక మంచి తీర్పు కబురు దసరా కానుకగా ఈ వాహన మిత్ర పథకాన్ని మాకు అందజేశారు. గత ప్రభుత్వం కంటే ఒక 5,000 అదనంగా ఇచ్చి మీరు ఈ దసరా రోజు కాకుండా మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేము ఉన్నామంటూ మీరు పెద్ద కొడుకుగా మీకు భరోసిస్తామని చెప్తూ అలాగే మా అందరి తరఫున మాకు సేవలు అందిస్తూ మరి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వ అధ్యక్షులందరికీ తర్వాత మన పలాస నియోజకవర్గ శాసనసభ్యుల కార్మికుల తరఫున ముందుకు నడిపిస్తూ కార్మికులు అందరికీ అండగా నిలబడిన మా నాయకుడైన దువ్వాడ శ్రీకాంత్ గారికి అందరికీ మా ఆటో కార్మిక సంఘాల తరఫున మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు పలాస మున్సిపాలిటీలో చాలా కాలం నుండి చాలా మంది వ్యక్తులు ఉద్యోగాలు లేక మరి వేరే వేరే పనులు చేసుకోలేక ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామస్తులను మా గ్రామం నుండి మున్సిపాలిటీకి కానీ ఇతర గ్రామాలకు కానీ వేరే ఊర్లకు కానీ తీసుకువెళ్లాలంటే అత్యవసర పరిస్థితుల్లో అయినా మా ఆటోయే ఉపయోగపడుతుంది. కావున మరి ఇప్పుడు ఆ ఆటో ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు ఫ్రీ బస్ అనే పథకము గవర్నమెంట్ చేపట్టడం జరిగింది. అది అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. అయినప్పటికీ మా మున్సిపాలిటీ ఆటో కార్మిక డ్రైవర్లందరికీ అది ఒక ఇబ్బందికరంగా మారింది, చాలా ఇబ్బందిగా మారింది. అయినప్పటికీ అందరూ రాజకీయ నాయకులు ఆలోచించి ఇది కరెక్ట్ కాదు, 15,000 రూపాయలు ఏడాదికి ఇస్తాము అని తెలియజేసినటువంటి సందర్భం ఈ యావత్తు పట్టణంలో ఉన్నటువంటి ఆటో కార్మికులకు చాలా ఊరటనిచ్చింది, సంతృప్తినిచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నిజానికి ఎదురు చూస్తున్నటువంటి సమస్యని ఎలా చెప్పితే ఈ సమస్య తీరుతుందని అందరూ ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ కానుక దసరా రోజే ప్రారంభం చేయడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఇంత మంచి అవకాశాన్ని చేయూతని అలాగే కార్మికులకు ఊరట ఇచ్చినటువంటి ఈ 15,000 ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పట్టణంలో ఉన్నటువంటి ఆటో కార్మికుల తరపున వాళ్ళ గౌరవాధ్యక్షుడిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బీజేపీ నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. మేమందరం కూడా అతి త్వరలో భారీ స్థాయిలో ర్యాలీ చేసి చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలిపే ప్రయత్నం త్వరలో ఒక కార్యక్రమం చేపట్టనున్నాం. ప్రత్యేకించి పలాస నియోజకవర్గంలో మా శాసనసభ్యురాలు శ్రీమతి గౌడ్ శిరీష గారు ఆటో కార్మికుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఏ చిన్న సమస్య వచ్చినా మా ఎమ్మెల్యే గారు శిరీష గారు తక్షణం స్పందించి వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచనతోనే ఉన్నటువంటి